శనగలు మసాలా కూర చేయాలనుకుంటున్నా. నా దగ్గరుండే ఎర్ర శనగల్ని ఒక రోజంతా నానపెట్టేసి, ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్‌లో ఉడికించుకోవాలి. దానికి కావాల్సిన ఐటెమ్స్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ప పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి ఏసుకోవచ్చు. నాకైతే పచ్చిమిర్చి అవసరం లేదనిపించింది. నేనైతే స్కిప్ చేశాను. ఆనియన్స్ అలాగే 2 టమోటాలు తరిగేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు దాంట్లోకి ఆనియన్స్ అలాగే టమోటోస్ ఏసి బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఆనియన్స్ ఎంత సన్నగా తరుక్కుంటే అంత మంచిది. నేనైతే మీడియం సైజ్ తరుక్కున్నాను. అలాగే టమోటోస్ కూడా చిన్నగా తరుక్కోవాలి. అవి తరుక్కొని బాగా గుజ్జొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు, పసుపు ఏసేసుకొని ఇలా చూడండి బాగా ఉడికిపోయాయన్నమాట. ఉడికిపోయిన వెంటనే దాంట్లోకి కావాల్సినంత కారం, గరం మసాలా ఏసుకోవాలి. గరం మసాలా వీడియో నేను ఇందాకే పెట్టాననమాట. ఎలా గరం మసాలా తయారు చేసుకోవాలని. మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూడండి. దాంట్లో తగినంత వాటర్ ఏసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. నేనైతే నాకింత కన్సిస్టెన్సీ సరిపోతదనుకున్నా. శనగలు ఉడకపెట్టుకున్నా కదా, వాటర్‌తో పాటు ఏసేసాననమాట. మనం ఒక్కొక్కరైతే వాటర్ తీసేసి ఆ కట్టుతో చారు చేసుకుంటారు. అలా కన్నా ఇలా చేసుకొని తింటే ఇంకా హెల్తీ, ఇంకా మంచి టేస్టీ ఉంటుందనమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మరి. ఇది ఇలా ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ స్మాల్ ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతదనేసి వదిలేసుకున్న. లాస్ట్‌కి ఈ కన్సిస్టెన్సీ సరిపోతదని వదిలేసుకున్నా అనమాట. లాస్ట్‌కి కొంచెం కొత్తిమీర చల్లేసి దింపేసుకోవడమే. లాస్ట్‌ది చూడండి నా కర్రీ యమ్మీగా వచ్చేసిందనమాట. దీని కాంబినేషన్ వేరే వేరే ఉన్నాయి. ఒక్కొక్కరు వెజిటబుల్స్ ఏసి చేసుకుంటారు. ఒక్కొక్కరు చైనా మరి అలాగే ఆలు వెరీ ఫేమస్ అనమాట. అలా కూడా ట్రై చేస్తారు. నా దగ్గర ఆలు లేదు కాబట్టి నాతో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి. బాయ్ మరి. టేక్ కేర్ ఆల్.